రీమిక్స్ కింగ్ ఛానల్. ఇంటికి దీపం ఇల్లాలు ఈ మాట పెద్దలు ఊరికనే చెప్పలేదు. అందులో గూఢార్థం చాలానే ఉంది. ఒక ఇల్లు ఆర్థికంగా నిలబడాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఆ ఇంటి ఇల్లాలే కారణం. ఈ రోజుల్లో చాలా మంది హిందువుల సాంప్రదాయాలను కనుమరుగు చేస్తున్నారు. మరి ఇల్లాలు ఇంటిని ఆర్థికంగా బలపరచాలంటే ఇప్పుడు చెప్పేవి తప్పక తెలుసుకోవాలి. ఇంట్లో పాలు కాచేటప్పుడు పొంగి వృధా అవుతున్నాయా? అయితే అలా పాలను పొంగించి వృధా చేయకూడదని పండితులు అంటున్నారు. పాలను పొంగించి వృధా చేయడంతో పాటు అప్పుడప్పుడు పాలు చెడిపోయినట్లయితే ఆ ఇంట లక్ష్మీ కటాక్షం ఉండదని వారు హెచ్చరిస్తున్నారు. పాలను కాచే పాత్రలు శుభ్రంగా ఉండాలని, పాలు చెడిపోకుండా చూసుకోవాలని వారు సూచిస్తున్నారు. శుక్రవారం పూట ఉప్పు తీయడం ద్వారా అదృష్టం ఇంటిని వెతుక్కుంటూ వస్తుందట. సకల ఐశ్వర్యాలు చేకూరుతాయట. అయితే శుక్రవారం అప్పు ఇవ్వడం, బియ్యం వేయించడం, బియ్యాన్ని శుభ్రం చేయడం వంటి పనులు చేయకూడదు. మంగళ శుక్రవారాల్లో మహిళలు తలంటు స్నానం చేయాలి. మహిళలు శనివారం పూట తల స్నానం చేయరాదు. ఇంటికి వచ్చే సుమంగళి మహిళలకు వాయనం ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. వాయనంగా తమలపాకు, పసుపు, కుంకుమ, పువ్వులు, వీలైతే రవికతో వాయనం ఇవ్వవచ్చు. దక్షిణగా రూపాయి ఉంచి వాయనం ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంకా సూర్యోదయానికి ముందే మహిళలు నిద్రలేవాలి. ఇంటి ప్రధాన ద్వారం తెల్లవారుజామున తెరిచేటప్పుడు 3 సార్లు లక్ష్మీదేవి రాతల్లి అంటూ పిలవాలి. ఉదయం 4:30 నుంచి 6 లోపే ఇంటి ముందు శుభ్రం చేసి రంగవల్లి కళతో అలరించుకోవాలి. తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఉదయం సాయంత్రం 6 గంటలకు ముందే ఇంట్లో దీపాన్ని వెలిగించాలి. సాయంత్రం దీపం పెట్టిన వెంటనే ఆ ఇంటి ఇల్లాలు వెలుపలికి పోకూడదు. 6 గంటలకు పైన తలదువ్వడం, ముఖం కడగడం చేయకూడదు. రాత్రిపూట పాలు, పెరుగు, పచ్చని కూరగాయలు అప్పుగా ఇవ్వడం, అప్పుగా తీసుకోవడం చేయకూడదు. మహిళలు నుదుటన ఎప్పుడు కుంకుమ ఉండేలా చూసుకోవాలి. ఇంటికి వచ్చే సుమంగళి మహిళలకు కుంకుమ ఇచ్చే ముందు ఇంటి ఇల్లాలు తన నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాతనే వారికి ఇవ్వాలని పండితులు సూచిస్తున్నారు. చూసారు కదా, పెద్దలు 100 అడుగులు ఆలోచించి చెప్పిన సూత్రాలు. వీటిలో కనీసం ఒక్క అడుగైనా వేయండి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.